ఏమండి, ఒకసారి ఈ పాము పడగల్ని చూడండి. ఇద్దరు కూతుళ్ళకి చెరో ముడుపు కట్టానండి. స్వామి, నా కూతుళ్ళిద్దరూ ఒకింటి కోడళ్లే అయినా వాళ్ల జీవితాలు తలో రకంగా ఉన్నాయి. తన బాధ్యతలు మర్చిపోయి మరో దారిలో వెళుతూ రేపటి గురించి ఆలోచించకుండా ఒకరు, అన్ని బాధ్యతలు తనవే అని నెత్తిమీద వేసుకుని బాధపడుతూ ఇంకొకరున్నారు. వాళ్ల జీవితాలు సరిదిద్దు స్వామి. ఇద్దరూ ఆనందంగా బతికేలా దీవించు. నీకు వల్లీ కళ్యాణం చేయిస్తాను. ఏంటి సావిత్రి, ఏదో గట్టి మొక్కినట్టున్నావు? నీ మొక్కు తీరడానికి స్వామిని చాలా కష్టపడేలా చేశావా? భగవంతుడికి కష్టమైంది సాధ్యం కానిది ఏముంటుందండి? ఏ మొక్కైనా నా పిల్లలు చల్లగా ఉండాలనే కదా. అందుకే ఇద్దరి కాపురాలు ఓ కొలిక్కి రావాలి స్వామి అని పడగలు వేసి వల్లీ కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను. కళ్యాణం ఆశ పెట్టి పెద్ద బరువే దేవుడి నెత్తినెత్తావు. ఏం మాటలండి అవి? దేవుడు నెత్తిమీదకి బరువెత్తడం ఏమిటి? మన వల్ల కానిదేమున్నా కూడా ఆ దేవుడికే కదా చెప్పుకోవాలి. ఆయన భగవంతుడు, మొత్తం తెలుసు. మరి అన్నీ తెలిసిన ఆయనకి మళ్ళీ చెప్పుకోవడం దేనికి? మొక్కుకోకపోతే ఆయనకి తెలీదా? సర్లేండి, నా మొక్కు నాదే. వస్తామండి.